తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పి సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాలు జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ओम लक्ष्मी नमः ओम वसुराय नमः प्रकाराय नमः ओम समुद्रवने नमः जय मंगलाय देवी नमः श्रीवासाय मंगलम गोजराय सर्वधर्माय मंगलम वेदांतवेद्याय मेघश्यामास्तने नमोनाय पुण्यश्लोकाय मंगलम मर्यात्मरगात्राय कामिरासप्रदायिने मंगलम అధిక జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలో పలు ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. విశాఖలో ప్రసిద్ధి చెందిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజాము నుంచే భారీగా భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శించుకున్నారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులకు సౌకర్యాలు ఏర్పాట్లను ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సూర్యప్రసాద్ పర్యవేక్షించారు. నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం ఈయోగా పనిచేస్తున్నాను. అధిక జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా 31వ తారీఖు ఆదివారం నాడు విశిష్ట పర్వదినం కాబట్టి స్వామివారి ఆలయం ఉదయం 2 గంటల నుంచి తెరిచి వివిధ పూజలు జరిపించి 4:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే మళ్ళీ సాయంత్రం 4:30 నుంచి 10:30 గంటల వరకు కూడా భక్తులందరికీ స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నాము. ఈ రోజు 3 బ్యాచ్లలో స్వామివారి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం జరుగుతుందండి. సుమారు 250 జంటలు వ్రతాల్లో పాల్గొన్నారని తెలియజేస్తున్నాము. అలాగే మన ధర్మకర్తల మండలి అనేది నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న మే 18వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. చైర్మన్ కోరుకొండ సూర్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో ధర్మకర్తల సభ్యుల అందరూ కూడా ఉచిత పులిహార ప్రసాద పంపిణీ అనేది కార్యక్రమం ఈసారి చేయడం జరిగిందండి. సుమారు 2 గంటల సేపు 1000 మందికి పులిహార ప్రసాదం అనేది పంచడం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1000 మందికి మహా అన్నదానం అనేది జరుగుతుందండి. ప్రతి పౌర్ణమికి కూడా ఇలా అన్న సంతర్పణ అనేది చేస్తున్నాము. భక్తులందరికీ నా మనవి ఏంటంటే, ఆదివారం కాబట్టి సెలవు దినం, అందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపాకటాక్షలు పొందుతారని కోరుకుంటున్నానండి. నేను కోరుకొండ సూర్యప్రసాద్, శ్రీ రమణ సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ గా మొన్న బాధ్యత తీసుకోవడం జరిగింది. ఈ బాధ్యత తీసుకున్న మొదటిసారిగా ఈరోజు పౌర్ణమి పూజలు మొదలయ్యాయి. ఈ పౌర్ణమి పూజలోని ఈరోజు మా ధర్మకంట మండలి సభ్యులందరూ కూడా పాల్గొని భక్తుల యొక్క సేవ ఏదైతే ఆ సేవలు చేస్తారో ఏమనుకునే వారికి ఎలాంటి సదుపాయాలు కావాలో అన్ని పర్యవేక్షించుకొని రథ మండపంలోని ప్రసాద కౌంటర్లోని అలాగే వివిధ క్యూలోని అన్ని పరిశీలించడం జరిగింది. ఈ యొక్క మా దేవస్థానంలోని ప్రముఖంగా తెల్లజాము 4 గంటల నుండి కూడా ఈ దర్శనాలు భాగ్యం స్వామివారి భక్తులకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు పౌర్ణమి సందర్భంగా మా దేవస్థానం ఈవో గారు పులిహార ప్రసాదం పంపిణీ కార్యక్రమం మొదలెట్టారు. అలాగే మధ్యాహ్నం 9 గంటల నుండి 1000 మందికి మహానదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు ఈ సాయంత్రం 4 గంటల నైట్ 11 వరకు కూడా స్వామివారి దర్శనం ద్వారా తెరిచి ఉంటాయి కాబట్టి అందరూ కూడా స్వామివారి దర్శించుకొని పొందాలని కోరుకుంటున్నాం. మాకు నూతనంగా ట్రస్ట్ బోర్డు ఏర్పడిందండి. మన చైర్మన్ గారు సూర్యనారాయణ గారు, ఈవో గారు అందరూ కలిసి ఈ రోజు పులిహార ప్రసాదం అన్నదానం మధ్యాహ్నం రాత్రి 11 వరకు దర్శనాలు కల్పిస్తున్నారండి. మాకు ఇదే స్టార్టింగ్ కాబట్టి మేము ఈ రోజు ఇందులో పాల్గొన్నామండి. మా ట్రస్ట్ బోర్డు అనుకుంటున్నాం. శ్రీ సత్యనారాయణ స్వామి విసుకొండ దేవాలయం విశాఖపట్నంలో ప్రభుత్వమైన దేవాలయం ఇది. ఈ పౌర్ణమి నాడు కంపల్సరీగా భక్తులు అనేక మంది సుమారు 10,000 జనం వరకు ఇక్కడికి వస్తారు. ఈ భక్తులందరికీ అన్ని రకాల సదుపాయాలు ప్రసాద కౌంటర్ నుంచి భోజన కౌంటర్ వరకు మా పాలక మండలి, మా చైర్మన్ గారు, మా ఈవో గారు అందరూ కలిసి పర్యవేక్షించడం జరిగింది. భక్తులు ఎటువంటి ఆటంకాలు లేకుండా మన అందరికీ వాటర్ సప్లై, తర్వాత పులిహార అన్ని సప్లై చేస్తున్నాం. రాబోయే రోజుల్లో గుడి అభివృద్ధి కోసం ఇంకా తోడ్పడతా ఉంది. మీకు మనవి చేసుకుంటున్నాం మీ ద్వారా.
కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేశాక భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించే దమ్ము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగిస్తే ఎన్నికల్లో పోటీ చేయనని సీఎం చెప్పడం ప్రజలను మరోసారి మోసం చేయడానికేనని ఆయన ఆరోపించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో ఫార్మర్స్ డిస్కమ్ ఏర్పాటు ప్రతిపాదన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. రైతులకు కేసీఆర్ అందించిన 24 గంటల ఉచిత విద్యుత్ను రద్దు చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కొత్త డ్రామాకు తెరలేపిందని విమర్శించారు. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే నేను 48 గంటలు ఇస్తా అని నమ్మబలికి రైతు డిక్లరేషన్ అని పెట్టి 34 హామీలు ఇచ్చి, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని సపరేట్ గా పెట్టి, బీసీ డిక్లరేషన్ అని ఇంకో దిక్కు పెట్టి, యువజన డిక్లరేషన్ ఇంకో దిక్కు పెట్టి, మైనారిటీ డిక్లరేషన్ ఇంకో దిక్కు పెట్టి, మహిళా డిక్లరేషన్ ఇంకో దిక్కు పెట్టి మొత్తం చాటభారతం అంతా రాసిండ్రు వాళ్ళ మేనిఫెస్టో. అందులో ఎన్ని రాసిండ్రు హామీలు? 420 హామీలు ఇచ్చిండ్రు. ఒకటి కాదు, రెండు కాదు, 420 హామీలు ఇచ్చిండ్రు. 420 వాదా కరే ఆప్సే. ఈ 420 మాటలు నమ్మి ఆ దొంగ కాంగ్రెస్ కు కొంతమంది ఓట్లేసారు. ఓట్లేసి ఏమైంది? దేశమంతా వదిలించుకున్నారు కాంగ్రెస్ అనే దరిద్రాన్ని. ఒక మన దగ్గర ఆయన తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టు అయింది. ఇప్పుడు నెత్తి మీద తెచ్చి పెట్టుకుంటే ఏమైందో ఇప్పుడు అందరూ అనుభవిస్తా ఉన్నారు. రియల్ ఎస్టేట్ డామ్ అన్నది, కొత్త ఇండ్లు కట్టేది లేదు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు లాస్యానందిత చనిపోతే ఆ రోజు నివేదిత పోటీ చేస్తే ఇక్కడ ఒక మంత్రి గారు వచ్చిండు ఇన్ఛార్జిగా. ఆయన పేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కొంతమంది బాంబులేట్ అని కూడా పిలుస్తుంటారు. ఆయన బాంబులు అంటాడు. అన్ని తుస్సుపటాకలు తప్ప ఏమి లేవు. బాంబులు మంత్రి ఏం చెప్పిండు? ఆ రోజు డైలాగులు కొట్టిండు. 6000 ఇండ్లు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు నేను ఇస్తా, ఇందిరమ్మ ఇండ్లు ఏదో అన్నాడు. 6000 ఇండ్లు అన్నాడు. చెప్పి దగ్గర ఇప్పుడు 2 ఏళ్ళు అయిందా? అది ఎప్పుడు? మే 2024లో ఎలక్షన్ అయింది. ఏప్రిల్ 2024. 6000 घर देता हूं बोले. मैं आज सवाल कर, నేను ఇవాళ మంత్రి గారిని అడుగుతున్నా. 6000 ఇండ్లని డైలాగులు కొట్టినావు కదా కంటోన్మెంట్ లో, 2000 రూపాయలు నోట్లు ఇచ్చి గెలిచినావు కదా, ఇవాళ 6000 ఇండ్లు అన్నావు కదా మంత్రి గారు. 6 ఇండ్లు చూపెడతావు ఎక్కడన్నా? నీ ముఖానికి 6 ఇండ్లు, 6000 ఇడిచిపెట్టు. 2 ఏళ్ళు ఒడిచిపోయింది. 6 ఇండ్లు కట్టినావా ఎక్కడన్నా? 6 ఇండ్లు కూడా ఇడిచిపెట్టు. 6 ఇటుక పిల్లలు పెట్టినావా ఎక్కడన్నా? ఇజ్జత్ ఉందా కనీసం మాటలాడితే? ఇక ఈ సిపాయట మనకంటే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాడట, లేకపోతే పోటీ చేయడట. అరే దమ్ముంటే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పిన 420 హామీలు అమలు చేస్తా, చెయ్యకపోతే పోటీ చెయ్య అని చెప్పి దమ్ముంటే చెప్పు, బయటకు వచ్చి చెప్పు. ఉన్నదా ధైర్యం? 6 గ్యారంటీలు అంటివి, 100 రోజులు అంటివి, డైలాగులు కొడుతీవి. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అని డైలాగులు కొడుతీవి. మన 100 రోజులు ఇప్పుడు 900 రోజులకు వచ్చాయి. ఈ మధ్యన మొన్న ఆదిలాబాద్ పోతే అక్కడ ప్రెస్ వాళ్ళు అడిగింది, ఏమైనా రేవంత్ రెడ్డి గారు 100 రోజులు అంటివి, 6 గ్యారంటీలు అంటివి, మరి ఏమి కనబడతలేదు, ఏం సంగతి అంటే ఏమంటుండే ఎరికైనా కొత్తగా? ఎంత పెద్ద పైల్వాన్ అయినా, ఎంత కండలు తిరిగిన ఉస్తాద్ అయినా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఈ మాట ముఖ్యమంత్రి చెప్పన్నా, మాకు తెలియదా? 9 నెలలకు పిల్లలు పుడతారని మనకు తెలియదా? మరి నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 3 నెలల పిల్లలు పుట్టారని మాకు ఎరికే, కానీ 30 నెలలైనా పుట్టకపోతే నిన్నేమనాలి? మరి 30 నెలలు ఒడిచిపోయాయి కదా, మరి ఏమని పిలవాలి ఇప్పుడు? నేనేం అంటలేదు. ఏమన్నా అన్నావు అనుకో, గట్టిగా అన్నావు అనుకో, నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. నేను అందుకే చెప్పినా మొన్న, వాళ్ళ తమ్ముని పేరు కొండలరెడ్డి, వీని పేరు తొండలరెడ్డి అని పెట్టుకుంటే సపరేట్గా లొల్లిపోతుందని చెప్పిన. అది ఏం భాష, ఏం మాటలు, ఏం గలీజ్ మాటలు మాట్లాడితే. నోరు తెరిస్తే బూతులు తప్ప. ఎలక్షన్లకు ముందేమో వాగ్దానాల వరద, ఇప్పుడు నోరు తెరిస్తే బురద, అంత తప్ప ఏమి లేదు. ఒక్కటంటే ఒక్క మంచి మాట. తెల్లారు లేస్తే ఎక్కడ మాట్లాడినా, ఆఖరికి పిల్లగాన్ల ప్రోగ్రామ్కి పోయిన మోన, ఎక్కడ ఎదురుగా స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ ముంగట ఏం మాట్లాడాలో కూడా తెలియదా నీకు? కనీసం ఎదురుగా ఆడపిల్లలు కూర్చుంటే ఏం మాట్లాడానో తెలియదు, స్కూల్ పిల్లలు కూర్చుంటే ఏం మాట్లాడానో తెలియదు. ఏడవైనా ఒకటే లొల్లి. పేగులు తీసుకుంటా, మెడలేస్తా, గుడ్లు వీక్తా, గోటీలాడతా, లాగుల తొండలు ఇడిచిపెడతా, నేను చెప్పులు ఎత్తుకపోతా అనుకుంటున్నారు ఢిల్లీలో. ఇవే మాటలు, లఫుడ్ మాటలు తప్ప ఒక్క మంచి పని ఇది నేను చేసిన. హైదరాబాద్ లో నేను అడిగిన మొన్న, ఏమని? ప్రభుత్వాన్ని 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము కట్టినాం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము దగ్గరుండి మున్సిపల్ మంత్రిగా నేను కట్టించిన. నేను అడిగిన, నువ్వు 2.5 ఏళ్ళు అయిపోయింది అంటే 50% టైం అయిపోయింది నీది. ఒక్క ఇల్లు కట్టినవా? ఇందిరమ్మ ఇల్లు కడితే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. ఒక్కొక్కడు లేచి ఎగిరెగిరి పడుతుంది. గింతునోడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోనసీమ జిల్లా అమలాపురంలో మంత్రి నారాయణ పర్యటన, ఎమ్మెల్యే ఆనందరావు, ఎంపీ హరీష్ బాలయోగిలతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.
దోపిడీ దగా మోసానికి పరాకాష్ట చంద్రబాబు కూటమి పాలన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. $420 హామీలు, 6 గ్యారంటీలు అమలు చేశాకే భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేయాలి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.